అమ్మా శశి లే, ఏయ్ లే, లేట్ అవుతుంది. కాసేపు పడుకునేవే. లేట్ అవుతుందని చెప్పారా? టైం ఎంతైందో తెలుసా? అబ్బా నీకు దండం పెడతాను, నన్ను కాసేపు పడుకునేవే. పొద్దున్నే ఏంది నీకు అలా? టైము 8 అయింది. అమ్మో 8 ఆఫీస్కి లేట్ అయిపోతుంది. నా బతుకు చెడ. ఈ లాక్డౌన్ వల్ల నా జాబ్ పోయింది కాబట్టి నా బతుకు ఇలా బస్ స్టాండ్ అయిపోయింది. ఏంట్రా ఇది? ఇంట్లో పనులన్నీ నేనే చేయాలి. ఒకప్పుడు కింగులో ఉండేవాడిని, ఇప్పుడు నా పెళ్ళానికి పర్మనెంట్ పనుండి అయిపోయాను. చిన్న బతుకు చెడ. నేను ఇలా బుక్ అయిపోతాను కల్లో కూడా అనుకోలేదు. పొద్దున్న లేస్తే ఇంట్లో టీ నేనే చేయాలి, టిఫిన్ నేనే చేయాలి, బట్టలు నేనే ఉతకాలి, మాపింగ్ నేనే వేయాలి, స్వీపింగ్ నేనే చేయాలి, చివరికి ఇంట్లో వంట కూడా నేనే చేయాలి. నేనమ్మ బతుకు. శశి వంట అయిందా? 2 minutes అయిపోయింది. ఏ ఎంతసేపు? ఆఫీస్ కి టైం అయిపోతుంది కదా. రెడీ అయిపోయింది, నీకు బాక్స్ లో పెట్టడం లేట్. ఇప్పుడు ఇంతే, ఎప్పుడు లేటే నువ్వు. ఛీ, అది నాకు మొగుడు, నేను దానికి మొగుడు అర్థం కాకుండా పోయింది. సరే, ఇంతకీ భోజనానికి ఏం చేసావు? అది గోధుమ ఉప్మా చేస్తున్నా, నీకు చాలా ఇష్టం కదా. నీ ముఖానికి ఇది తప్ప ఇంకేం రాదా? ఎప్పుడు చూసినా ఉప్మా ఉప్మా ఉప్మా. నీకు ఇష్టమని చేశాను అంటే, ఈ రోజు కొంచెం లేట్ గా లేసాను కదా. నాకొద్దు శశి, నువ్వే తిను. అంటే ఉప్మా చాలా చేస్తాను, పాడైపోద్ది కదా. నాకు ఇష్టం లేదు ఉప్మా, నేను వెళ్ళి బయట తింటాను. బాయ్. నేనేం పాపం చేశాను? నాకే ఇన్ని కష్టాలు వచ్చాయి. అలా కాదు, పెట్టిచ్చేస్తాను, కొంచెం పట్టుకెళ్ళు. నాకైతే వద్దు, నువ్వే తిను. పొద్దున్న సాయంత్రం ఇదే తినాలి, సరేనా? స్వామి ఆంజనేయ, రేపు తెల్లవారుజాము 10 గుడికి వచ్చేస్తాను. దీన్ని మర్చిపోయేలా చేసే స్వామి. ఓయమ్మా, చాలా చిన్న సెకల్లో ఎవరా నీలో? రివెంజ్ చేసిన పాప ఊరికే పోతుంది. ఏం జరిగింది? ఏం జరుగుతోంది? ఏం జరగబోతోంది? శ్రీదేవి అయిందా? ఫుడ్ రెడీ అయిందా? చెప్పలేదు, కొంచెం టైం పడుతుందండి. చేస్తున్నానండి. ఇంకా చేయడం ఏంటి? ఆఫీస్ టైం అయింది కదా, ఇంకెంతసేపు? అరే త్వరగా చేస్తున్నాను, ఆగండి. ఏమైంది? కట్ అయింది. చెయ్యి ఊడి పడిపోయినట్టు ఏంది ఆ ఎక్స్ప్రెషన్? చిన్న బ్యాండ్ వేసుకుంటే అయిపోయేదానికి. త్వరగా రెడీ చేయి, ఫుడ్ వెళ్ళాలి. ఇంతకీ ఏం చేస్తున్నావు? ఉప్మా. ఉప్మా పెట్టి మనుషులు చంపేస్తారంటే మీరు? ఉప్మా వారానికి ఎన్నిసార్లు చేస్తావే? అరే త్వరగా అయిపోతుందని ఉప్మా చేస్తున్నాను. మనిషి అని కూడా ఎవడైనా ఉప్మా తింటాడా? ఆ ఉప్మా అయితే నువ్వే తిను, నేను బయటకు వెళ్ళి ఏదన్నా బయట తింటా. ఒక్కలో ఉప్మా నువ్వు పొద్దున్నే లేచి చెయ్యాలి కదండి అన్ని. చెయ్యాలి, నేను ఆఫీస్కి వెళ్ళి కష్టపడి డబ్బు సంపాదిస్తున్నాను కదా. ఇంట్లోకి వచ్చి నేను మొగుడికి కనీసం మంచి ఫుడ్ కూడా వండి పెట్టడం చేత కదా నీకు? అదేదో నువ్వే తించావు. బాయ్. ఎవడు చేసుకున్న కర్మ వాడే అనుభవించాలి. కర్మ ఎవడిని వదిలిపెట్టాలి. నా పెర్ఫార్మెన్స్ మీకు నచ్చినట్టయితే స్మాల్ బాస్ అని స్పేస్ ఇచ్చి పద్మశ్రీ PADMASRI అని టైప్ చేసి 5555 SMS చేయండి. ప్లీజ్ ఓట్ ఫర్ మీ. థ్యాంక్ యూ.